నమస్కారం సార్. ఏంటో నీ పేరేంటా? అమిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి సార్. కీర్తన ప్రెసిడెంట్ బొమ్మరాజు గ్రామం సార్. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 5 ఎకరాల 40 సెంట్లు సార్. మొత్తం నీ ఏరియా ఎంత ఉంది? నా ఏరియా దాదాపు 1300 ఎకరం సార్. బొమ్మరాపురం చెరువు కింద ఏ చెరువు ఇది? గండి చెరువు సార్. గండి చెరువు 4500 ఆయకట్టు సార్ మొత్తం. దేని కింద వస్తుంది? వెలుగుంట కింద వస్తుంది. కింద 2 కిలోమీటర్ల కింద పోతుంది. బోర్లకు రీప్లేసింగ్ అయితే సార్. ఏంటంటే 1000 అడుగు వేసినా నీళ్లు పడటం లేదు సార్. ఇప్పుడు చెరువు గున్నీళ్ళు వస్తాయి. నీళ్లు ఉన్నాయి సార్. మొన్న నిండింది వర్షాలలో. గ్రౌండ్ వాటర్ పెరిగింది. గ్రౌండ్ వాటర్ పెరిగింది. ఎంత ఉంది ఇప్పుడు గ్రౌండ్ వాటర్? 15 పైపులు 18 పైపులకు వస్తున్నాయి సార్. అంటే 180 అడుగులు 190 అడుగులు. 15 మీటర్లకు వచ్చిందా? 15 మీటర్లు కాదు, ఇంకా ఎక్కువ సార్. ఏంటో నువ్వు రైతువా? ఎక్కడ? ఎక్కడ? వీరారెడ్డి సార్. వీరారెడ్డి. సంవత్సరం బాగానే రైతు అనుకూలంగా సార్. మార్కెట్ కూడా మీరు మాట్లాడాలను కూడా రైతుల తరఫున రకాలు వాంగిస్తారు. ఇది ఇప్పుడు మొత్తం ఈ ఏరియాలంతా ఏ పంటలు వేస్తున్నారు? పత్తి, మిరప. పత్తి, మిరప వేస్తున్నారు. అరటి, బొప్పాయి. అరటి కూడా బొప్పాయి ఉంది. ఇంకా పళ్ళే ఉన్నాయి. ఇంకా బత్తాయి ఉంది, నిమ్మ ఉంది. ఈ ప్రాజెక్ట్ చేస్తే సార్ గ్రౌండ్ వాటర్ వల్ల ఆర్టికల్ తప్పుగా అడిగేయాలని రైతులందరూ ఒక నమ్మకంతో ఉన్నారు సార్. అరటి కూడా మంచిగా ఉంటుంది బాగా మంచిగా. ఇది ఇంకా క్వాలిటీ పెరగాల, ఇంటర్నేషనల్ క్వాలిటీ రావాలి. వస్తేనే దీనికి రేట్ వస్తుంది. కొంచెం రైతుల్లో కూడా ఇంకా అవేర్నెస్ రావాలి, అవగాహన పెరగాలి. అవగాహన పెంచాలి. ఏంటంటే ఈ నీళ్ళు వచ్చాయి సార్. త్రాగునీటి సమస్య తీరిపోతుంది, సాగునీరు 2 తీరిపోతాయి సార్. ఏదో మీరు శంకుస్థాపన చేశారు, మీ చేతుల మీదుగా నీళ్లు వదలాలి సార్. కానీ ప్రజల చిరకాల వాంఛ. ఇక్కడే శంకుస్థాపన చేశా, ఇక్కడే పూర్తి చేస్తున్నా. కానీ ఈ నియోజకవర్గం ఓట్లేలే కదా. కొందరికి తెలుసుకున్నారు సార్. మొన్న దుర్మార్గుల పాలన చూసారు 5 ఏళ్ళు. ఒక ఛాన్స్ వస్తారని ఈ తర్వాత తెలుసుకున్నారు. ఈ ఖచ్చితంగా ఎలక్షన్ బాబు సార్ గెలిపిస్తాం సార్. ఏం చెప్పండి విషయాలు? దుర్మార్గులు కాంక్రీట్ చేసుకుంటే తూకం వేసుకుంటే జనాలు పనులు చేయలేదు. 2500 కోట్లు డబ్బులు పే చేయాల్సి చేయకుండా, పనులు చేయకుండా నేరుగా పోయి ఇనాగరేషన్ చేయడం జాతికి అంకితమైన మోసం చేస్తారు. ఏంటయా మీరేంటి ఇక్కడ? జీడీఆర్ ప్రాజెక్ట్ అడ్వైజర్. ఏంటి మీరమ్మా? అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పుడు లైనింగ్ అంతా కూడా ఎంత వేస్తున్నారు పర్ డే? ఎన్ని? 200 రన్నింగ్ మీటర్లు వేస్తారు. 200 రన్నింగ్ మీటర్లు వేస్తున్నారు. 120 ఎంఎం సార్. ఇది థిక్నెస్ అవును. మేము ఒకే మిషన్ లేదు సార్. మన దగ్గర 7 టీఎంలు ఉన్నాయి సార్. 7 పెట్టాలి. ఈ రీచ్ లో 7 ఉన్నాయి సార్. అదర్ రీచెస్ కూడా సైమల్టేనియస్ గా ఏమి చేయరు కదా. చేస్తాం సార్. బెడ్ లైన్ వేస్తాం. ఎంత లెంగ్త్ వేస్తారు బెడ్ లైన్? డెప్త్ ఎంత? 120 సార్. అది 120 సార్. ఇది స్టాండర్డా లేకపోతే దీనికంటే ఎక్కువ కూడా వేస్తుంటారా? లేదు సార్, స్టాండర్డ్. హౌ మెనీ క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది? 11,580 క్యూసెక్స్ సార్ పర్ డే. 11,580 అంటే 1 TMC. 1 TMC సార్. యాక్చువల్లీ ప్రాజెక్ట్ డిజైన్ చేసిందే ఇప్పుడు ఫ్రూట్ఫుల్ అవుతాం సార్. 1 TMC 45 days డ్రా చేసి మనం నల్లమల సాగర్లో స్టోర్ చేసి నల్లమల సాగర్ ఎంత ఉంది మొత్తం? 53.85 TMC సార్. అంటే నల్లమల సాగర్ 2-3 రిజర్వాయర్లు కలిపి ఒకటే రిజర్వాయర్లు 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తాం కదా. కొట్టిపడియా, కాకర్లో సార్ 3 గ్యాప్స్ క్లోజ్ చేస్తే మనకి ఆ రిజర్వాయర్ ఫార్మ్ అయింది సార్. దాంట్లో మనము లైవ్ స్టోరేజ్ వచ్చి 43 సార్. అంటే మ్యాక్సిమం అంతవరకే పోగలుగుతాం, ఇంకా హైట్ పోగలుగుతామా? ఇంకా టోటల్ న్యాచురల్గా అంతకన్నా 244 FRL సార్. అంతకన్నా పోతే సబ్మర్జెన్స్ రాదు సార్. ఎక్కువ అయిపోతుంది. ఎక్కువ. ఇప్పుడు ఎన్ని ఎకరాలు సబ్మర్జెన్స్? అది 4 షోర్లో సార్ 11 విలేజెస్ ఉన్నాయి సార్. ఒకవేళ ఇంకా ఎక్కువ పోతే ఎన్ని విలేజెస్ పెరుగుతున్నాయి? ఎవరి 5 TMC స్టాటిస్టిక్స్. అంటే నమస్కారం.
ఇక్కడ ఎవరు సూపర్వైజర్ ఎవరు? రైతు నువ్వా? సురేష్. కరెక్ట్గా పనులు చేస్తున్నారా? కన్సాలిడేషన్ కరెక్ట్గా అవుతుందా? ఎంత పర్ డే ఎంత చేయగలుగుతున్నారు? ఎన్ని క్యూబిక్ మీటర్లు చేయగలుగుతున్నారు? క్యూబిక్ మీటర్లు అంటారా ఎట్లా? రన్నింగ్ మీటర్ ఎంత చేస్తున్నారు? 200 మీటర్స్. నెలకి యావరేజ్ చెప్పిన మనం 5,500 వేస్తాం సార్. లైనింగ్ వచ్చి టోటల్ మనకు 1 lakh క్యూబిక్ మీటర్స్ ఉంది సార్. 6 months ప్రోగ్రెస్ పెట్టుకొని మనం మంత్లీ 5,500 చొప్పున 16 కిలోమీటర్లు ఉంది సార్. కిలోమీటర్కి 5,500 ఇప్పుడు ఇంకెంత వేయాలి ఇప్పుడు? సార్ ఇప్పుడు లైన్ ఇప్పుడు స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఈ మంత్ స్టార్ట్ చేస్తాం సార్. లైన్ ఎంత వేసారు ఇప్పటికి? 4.6 నుంచి 5.3 700 మీటర్స్ వేస్తుంది సార్. ఇంకా వేయాలి. లైనింగ్ వచ్చే సైడ్ వాల్ ఉంది సార్. దీంట్లో సైడ్ వాల్ వచ్చి 1,80,000 క్యూబిక్ మీటర్లు ఉంది సార్. అవుట్ ఆఫ్ దట్ మనం 60,000 కంప్లీట్ చేస్తాం సార్. ఇప్పటికి మే ఎండ్ కంతా సైడ్ వాల్ అయిపోతుంది సార్. జూన్ ఎండ్కు లైనింగ్ కంప్లీట్ చేస్తాం సార్. జూన్కి అంతా కంప్లీట్ చేసి కస్టమర్ ప్రాజెక్ట్ హ్యాండ్ అవుతాయి సార్. అంటే మనకు ఫ్లడ్ సీజన్కు ఈ ఫ్లడ్ సీజన్ లో ఇక్కడ నీళ్లు వచ్చి అప్పటికే వస్తాయి కదా? అవును సార్. జూలై ఆగస్ట్ అప్పటికి మీరు రెడీ అవుతారా? రెడీ అవుతాం సార్. 100% సార్. ఇప్పుడు అవన్నీ కట్టారు కదా, స్టూడెంట్స్ కట్టారు, బైపాస్ అవన్నీ సార్ అది ఎస్పీ సార్. ఇది సూపర్ సార్. సూపర్ ఇది పెట్టారు, ప్యాకేజ్ పెట్టారు. ఆ వాటర్ ఆ పక్క వెళ్ళిపోతుంది కదా, ఈ రిజర్వాయర్లో వదిలిపెడితే ఏమయ్యేది? ఆ రిజర్వాయర్లో కొట్టుకోవాలంటే మనం కెనాల్ క్యారింగ్ కెపాసిటీ పెంచుకోవాల్సి వస్తుంది సార్. ఆ వాటర్ అంతా ఎక్కడ పోతుంది? చెరువు ఉంది సార్. చెరువు లేకపోతే ఆ చెరువు నుంచి ఎక్కడ పోతుంది? సర్ప్లస్ క్యాస్కేడ్ ఉంది సార్. ఎన్ని ఉన్నాయి? రమ్మ అది టన్నల్ది కూడా లైవ్ చేస్తాము సార్. ఇక్కడికి ఎన్ని కిలోమీటర్లు ప్రాంతాలు? ఇది సార్ 5.3 సార్. 5.3 ఇది మనం 11,580కి డిజైన్ చేయబడింది సార్. 23 మీటర్స్ బ్యాక్ విడ్త్, 21.8 కిలోమీటర్స్ రన్ అవుతుంది టోటల్ కెనాలు. 45 డేస్కు 45 TMC డ్రా చేసి మనం నల్లమల్లో స్టోర్ చేయాలని ప్రాజెక్ట్ డిజైన్ పడతారు సార్. ట్విన్ టన్నల్స్ సార్. అక్కడ ట్విన్ టన్నల్స్ నుంచి 11,580కి డ్రా చేయడానికి డిజైన్ చేయబడినాయి సార్. ఇది డెప్త్ ఆఫ్ ఫ్లో వచ్చేసి 6 మీటర్స్ పోతుంది సార్. ఈ కెనాల్లో 6 మీటర్స్ డెప్త్ ఆఫ్ ఫ్లో తోటి మనం పర్ డే 11,580 పీసెస్ డ్రా చేయగలుగుతాం సార్. రండి, ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు? ఇది అంతా ఈ మినిస్టర్ అంతా అక్కడ ఉన్నారు. మినిస్టర్ వాళ్ళ దగ్గర అక్కడ రమ్మని మినిస్టర్ గారు 18.78 అంటే ఒక్కొక్క టన్నులు నుంచి 21.8 క్యూబిక్ అని చెప్తాం. ఈ క్యూబిక్ కెనాల్కి ఇప్పుడు మనం లైనింగ్ అండ్ రీటైనింగ్ వాటర్ తర్వాత నల్ల